అండ్ థర్డ్ బ్రాంచ్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు? టైం పడుతుందమ్మా, కానీ అంటే అందుకనే మొన్న కూడా నేను రీల్ చేసింది కూడా స్టాఫ్ కావాలని అని. అందరికీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా మళ్ళీ ఇంకో బ్రాంచ్ పెట్టడానికి కూడా ట్రైనింగ్ అయిన తర్వాతే, శాలరీస్ ఎక్కువైనా పర్లేదు కానీ పర్ఫెక్ట్ అయిన తర్వాతే ఇంకో బ్రాంచ్ పెడతామమ్మా. ఎందుకంటే ఇప్పటికీ కూడా నేను సెకండ్ బ్రాంచ్ పెట్టాను, చాలా టైం తీసుకున్నాను. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ కుకట్పల్లిలో ఉంటారు కదా, వాళ్ళు అమ్మ ఇక్కడికి వచ్చి నేను అడుగుతున్నప్పుడు ఎక్కడమ్మా అంటే కుకట్పల్లిలో, నిజాంపేట ఇట్లా చెప్తుంటారు. ఎస్ఆర్ నగర్. అమ్మ మంది కుకట్పల్లిలో ఉందమ్మా, ఆ టేస్ట్ ఇక్కడ టేస్ట్ ఒకటే రకంగా ఉంటుందా అండి అని అడుగుతుంటారు. అంటే ఒక హ్యూమన్ సైకాలజీ ఏంటంటే మళ్ళీ అంత టేస్ట్ ఉంటుందా లేదా అనేది ఫీలింగ్. అలా ఏమీ లేదమ్మా, మీరు వెళ్ళండి, మీకు నచ్చకపోతే నాకు వెంటనే ఫోన్ చేయండి, మీరు అక్కడ ఫీడ్బ్యాక్ బుక్లో కూడా రాయండి అంటాం. అందరూ కూడా ఇప్పుడు వరకు అట్లా ఏం ప్రాబ్లం లేదు, సేమ్ టేస్ట్ ఉందని చెప్తారు. కాకపోతే కొంతమందికి ఏంటంటే మన మాదాపూర్ అంబియన్స్ నచ్చుద్ది, అది కొంతమందికి ఆ కూకట్పల్లి అంబియన్స్ నచ్చదు. ఎవరి దాల్దే కదా, అందుకని అక్కడి నుంచి కూడా నిజాంపేట నుంచి, బాజ్పల్లి నుంచి కూడా మాదాపూర్ బ్రాంచ్కి వస్తారు. మాకు అది రెగ్యులర్గా ఉంది ఫైన్ డైనింగ్, మాకు ఇది అయితే ఇంట్లో కూర్చున్నట్టు ఉంటుంది, కబుర్లు చెప్పుకుంటా మా ఇష్టారాజ్యంగా మాకు అలా అనిపిస్తుంటుంది అని డిఫరెంట్గా ఉన్నారు. సో అందుకని నెక్స్ట్ బ్రాంచ్ పెట్టేటప్పుడు ఇంకా డిఫరెంట్గా ఎట్లా పెట్టాలి అంటే న్యాచురల్గానే పెట్టాలి అనేది అనుకుంటున్నాను, ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు. ఓకే.